ఒకే రోజులో 4, 5 గుళ్ళకైతే ఈరోజు దర్శనానికైతే వెళ్ళిపోయాము. అసలు ఏం జరిగిందో చెప్తా. చంద్రగిరిలో మా అత్త వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే, ఫంక్షన్ ముందు రోజైతే నేను పిల్లలు బయలుదేరేసాము. మా వారు ఫంక్షన్ రోజు వస్తానన్నారు. సత్యవేడు నుంచి అమ్మ, అన్న వాళ్ళు తిరుపతికొచ్చేసారు. నేను వాళ్ళతో పాటే జాయిన్ అయిపోయి, అక్కడి నుంచి ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం. దర్శనం చేసుకున్నాను. మీకు వీడియో కూడా పెట్టాను. తర్వాత నమూనా విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళాము. నిజం చెప్పాలంటే చాలా బాగుంది. తిరుమల వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి చూసినట్టే ఉన్నింది. పక్కనే పెద్ద శివలింగం ఉంటే శివయ్యను కూడా చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి శ్రీవారి మెట్లకైతే చేరుకున్నాము. అక్కడ శ్రీవారి మెట్ల దగ్గర జనం అయితే చాలా తక్కువగానే ఉన్నారు. ఇంకా అక్కడ టెంకాయ కొట్టేసుకొని ఆ నుంచి భక్తాంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదైనా హెల్త్ బాగాలేకపోతే స్వామివారి అభిషేకం నీళ్ళనైతే అందరికీ ముఖాన్ని కొడతారంట. ఇలా కొట్టించుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా గ్రహపీడలు ఉన్నా పోతాయని ఒక నమ్మకం. స్వామివారిని చూసుకొని ఆ నుంచి అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా సాయంత్రం అయ్యేసరికి చంద్రగిరిలో ఉన్న మూలస్థాన అమ్మ గుడికి అయితే వెళ్ళాము. అమ్మవారు చాలా బాగుంటారు. ఇంకా చెప్పాలంటే చాలా పవర్ఫుల్. మీరు కూడా ఒకసారి అమ్మవారిని చూసి దండం పెట్టేసుకోండి. ఇంకా అమ్మవారిని చూసుకొని ఆ నుంచి రాములవారి గుడికి అయితే వచ్చాను. ఇంకా రామాలయం దగ్గర ఎటువంటి వీడియో తీసుకోలేదు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.